లైవ్ షోకి తిరిగి స్వాగతం. ప్రాజెక్టులపై జగన్ రియలైజ్ అయ్యి ప్రభుత్వాన్ని సహకరించాలన్న ఈ లోక్సభ సభ్యులు సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 22% మంది అవునని, 78% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నేత, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్. శ్రీ తాడూరు శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత. అలాగే శ్రీ డాక్టర్ నాగేశ్వర్ గారు, హన్స్ ఇండియా ప్రధాన సంపాదకులు, శాసనమండలి మాజీ సభ్యులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, పార్టీ ప్రముఖులు. ఇక రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు చేసినటువంటి ప్రసంగం చాలా ఆసక్తికరమైంది. ఆయన విద్యాసాగర్ రావు గారి పుస్తకావిష్కరణలో పాల్గొంటూ ఆయన చేసిన వ్యాఖ్యానాలు నిజానికి పుస్తకావిష్కరణకు కానీ ఆయన వ్యాఖ్యలకు కానీ సంబంధం లేకపోయినా ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కావాలనే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనపడుతోంది. హైదరాబాద్ అందరిది, ఇది ఒక్క తెలుగువారిదే కాదు అంటూ హైదరాబాద్కున్న ప్రాశస్త్యాన్ని, విశిష్టాన్ని చెప్పడంతో పాటు ఈ రెండు రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలి, హార్మోనియస్గా ఉండాలంటూ నైబర్స్ని ఎంపిక చేసుకోలేం, ఫ్రెండ్స్ని ఎంపిక చేసుకోవచ్చు కానీ అని చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశంలో ఉన్న విషయం ఏంటి, అసలు నిజానికి రాష్ట్రపతి ఈ సందేశం ఇవ్వడంలో ఏమైనా ప్రత్యేకత ఉందా, అన్ని రాష్ట్రాలను ఉద్దేశించేనా, మరి రాష్ట్రాల మధ్య, అనేక రాష్ట్రాల మధ్య కూడా ఇట్లాంటి గొడవలు లేవా, వీటి నేపథ్యంలో మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ మారే అవకాశం ఉంటుందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే ముఖానే చూసుకోవడానికి ఇష్టపడని పరిస్థితులు ముఖ్యమంత్రుల మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రపతి చేసిన ఉద్బోధ ఎంతవరకు పనిచేస్తుంది? డాక్టర్ నాగేశ్వర్ గారు. రాష్ట్రపతి కేవలం రాష్ట్రపతే కాదు, ఈ రాష్ట్ర విభజన ప్రక్రియలో పాత్రధారి, సాక్షి. అది కూడా ఒక కారణం. అందుకే నాకు అన్ని విషయాలు తెలుసు అని కూడా ఒక మాట అన్నాడు. మొదలు తెలంగాణ యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఆయన చైర్మన్గా ఉండి ఏనాడు సమావేశం కమిటీకి నాయకత్వం కూడా వహించాడు గతంలో. అందువల్ల ఈ ప్రక్రియలో ఆయనకు పాత్ర ఉంది, అది కూడా ఒక కారణం. తర్వాత ఆయన రాజకీయాల్లో కూడా ట్రబుల్ షూటర్గా పేరుంది, యూపీఏఎంలో కానీ అంతకుముందు కానీ. అందువల్ల ఒక నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ ప్రెసిడెంట్ బట్ పొలిటికల్ ప్రెసిడెంట్, ఒక రాజకీయంగా చురుగ్గా ఉండగలిగేటువంటి సామర్థ్యం ఉన్న రాష్ట్రపతి కనుక ఒక అడుగు ముందుకేసి కాంటెంపరీ ఇష్యూస్, ఇక రాష్ట్రపతి భవన్లో బొల్లారంలో కూర్చొని రోజు పేపర్లు చదువుతారు కదా, మీరు ఇప్పుడు చదివినట్లు ఆయన కూడా చదువుతాడు పేపర్లు చదివినప్పుడు ఆయనకు అర్థమవుతుంది కదా ఇదంతా గొడవ ఉన్నదని. అందువల్ల ఆయన స్పష్టంగా చెప్పింది అంటే, ఒకటి, రెండు రాష్ట్రాలకు ఉద్దేశించి చెప్పాడు, మీరు కొట్టుకోకుండా ఈ వివాదాలు ఉంటాయి, పరిష్కరించుకోండి అని. రెండవది, హైదరాబాదు వాళ్ళు ఇంకెవరికి లేదు, హైదరాబాద్ మాది అని ఎవరైనా అంటున్నారేమో అని ఆయన ఆ రెఫరెన్స్ కూడా ఇచ్చి హైదరాబాద్ అందరిది అన్నాడు. హైదరాబాద్ అందరిది అని అంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి కాదని ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్టు కాదు. కొమ్మినేని గారు అందరి వాడు అంటే ఎన్టీవీకి ఉద్యోగం కాదని అన్నట్టు కాదు కదా. అందరూ గౌరవిస్తారు, అందరు గౌరవించిన వేరు అందరు వాడవడం. సో అందువల్ల హైదరాబాద్లో ప్రజలందరూ ఉండాలి, ఆ సామరస్యం ఉండాలి అనేటువంటి ఒక సందేశాన్ని కూడా, అంటే ఎవరైనా చావనిస్ట్ ఉన్మాదులు ఎవరైనా ఉండి హైదరాబాద్ హమారా షహర్, మాకు ఎవరికి అవకాశం లేదనే వాళ్ళకు ఓ హెచ్చరిక కూడా చేశాడు. ఇది భౌగోళికంగా, రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా ఇక్కడ దేశంలోని ఏ పౌరుడైనా హాయిగా బతకవచ్చు, ఇది రాజ్యాంగ సూత్రాన్ని ఆయన మరోసారి గుర్తు చేశాడు. అంటే మీరు చెప్పారు నేపథ్యం ఈ గొడవ అంటే అందులో కేసీఆర్ గారు అక్కడ ఉండగా రాష్ట్రపతి గారు ఈ వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ ఎట్లాంటి అర్థాన్ని ఇస్తాయి, ఎట్లాంటి పరమార్థాన్ని ఇస్తాయి? స్పష్టంగా కేసీఆర్కైనా ఎవరికైనా అందరికీ చెప్పింది ఒకటే, మీరు చంద్రబాబు నాయుడు ఉన్నా బహుశా అదే చెప్పేవాడేమో. అందువల్ల రాష్ట్రపతి చెప్పిన దాంట్లో కాదు ఒక పత్రికలో అయితే అది వాస్తవం కాదో నాకు తెలియదు. ఒక పత్రికలో ఏమొచ్చిందంటే, మీరు అనుభజ్ఞులు, మీరు ఓపి పట్టండి అన్నట్లుగా వచ్చింది. కానీ ఇక్కడ ఈ సందర్భంలో మాత్రం ఇట్లా వచ్చింది. అట్లా దాన్ని ఎట్లా అయితే అది ఆ వార్త మరి అది కావాలని రాస్తారని నేను అనుకోను కానీ, బట్ మరి వార్త అయితే కరెక్టో కాదో నాకు తెలియదు, బట్ అట్లా వచ్చింది కదా. అనుభవంగా మీరు ఓపిక పడ్డారని ప్రణబ్ ముఖర్జీ గారు చంద్రబాబు నాయుడు చెప్పారు. అక్కడ ఏ విలేకరు లేడు. అవును, లేడు. అది వీళ్ళు ఊహించన రాయాలి, లేదంటే అందులో ఇద్దరు ఎవరన్నా ఒకరు చెప్పాలి, ఇంకెవరైనా వేరే అవకాశం లేదు కదా. అంటే వాళ్ళ తరఫున ఇంకెవరైనా మనుషులు చెప్పాలి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా చెప్పాలి, మా నాయకుడు ఇట్లా అన్నాడయ్యా అని. సో అది ఏమో మనకు తెలియదు, ఇదేమో బహిరంగంగా ఉన్నది, అదేమో అంతర్గతంగా ఎక్కడో అన్నారనేది వార్త. దానిపైన మనం స్పెక్యులేట్ చేయాలి. ఇక రాష్ట్రపతి ఉద్బోధం వల్ల మారుతారా అని మీరు ఒకటి అడిగారు. తెలంగాణలో ఎవరిని ఎక్కువగా ఉద్దేశించి అన్నాడు అనేది ఒకటి, రెండు మారతారా అన్నది రెండు. ఎవరిని ఎక్కువ అనేటువంటి థర్మామీటర్ పెట్టి సెన్సేషనలైజ్ చేయడం వల్ల నాకు ప్రయోజనం ఏం లేదు. ఐ విల్ నాట్ ఇండల్జ్ ఇన్ స్పైసీ టాక్. దానివల్ల నాకు ఉపయోగం లేదు కనుక ప్రజలకు కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు ఆ ఇద్దరు
ఇప్పుడు రాష్ట్రపతిము ఇద్దరు కొట్టుకోకండి అంటే మనం ఇద్దరిలో ఎవరిని ఉద్దేశించన్నారని చెప్పి ఇంకా కొట్లాడ పెడితే అది అన్యాయం కదా. రాష్ట్రపతి చెప్పిన దానికి అన్యాయం. కొట్లాడి పెట్టమని నేను అనట్లేదు. ఒకవేళ అట్లాంటి intention రాష్ట్రపతి ఇద్దరిని నేను కలిసి కొట్లాడమని నేను అనట్లేదు. దయచేసి నేను నన్ను- లెట్ మీ కంప్లీట్. రాష్ట్రపతి ఇద్దరిని కలిసి మెలిసి నేను ఉండండి అనట్లేదు. అని కానీ పవన్ సలహా అట్లాంటి ఏదైనా ఇచ్చారు. ఉద్దేశం ఉందా అనేది ఒక- లేదు, మీరు యాంకర్ గా అడుగుతున్నారు, మీ వ్యక్తిగా మీకు ఇంట్రెస్ట్ ఉందని నా పాయింట్ కాదు. మీడియా కూడా నా సలహా ఏంటంటే ఆయన ఇద్దరిని కలిసి ఉండమని అంటే ఆయన ఎవరిని ఎక్కువ కలిసి ఉండమన్నాడని చెప్పి వాళ్ళిద్దరి మీద మళ్ళీ మనం పుల్ల పెట్టుడు ఎందుకు? మనం పుల్ల పెట్టడం కాదు కదా. అట్లాంటప్పుడు ఆయన రాష్ట్రపతి హైదరాబాద్ దిగంగానే హైదరాబాద్ రాష్ట్రపతి నుంచి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇద్దరు కలిసి ఉండాలని చెప్తే అసలు ఈ గొడవే లేదు కదా. ఏ సందర్భం లేకుండా రాష్ట్రపతి మాట్లాడితే అప్పుడు మళ్ళీ మనమే విశ్లేషిస్తాం. సో సందర్భాన్ని బట్టి మాట్లాడితే తప్ప ఇప్పుడు ఏ సందర్భం మీరు ఉదాహరణకు మీకు పెళ్లికి పిలిస్తే వధూవరులు సుఖంగా ఉండండి అంటారు, కానీ ప్రెస్ నోట్ ఇష్యూ చేస్తారు. ఇక్కడ వధూవరులు సుఖంగా ఉండండి అంటే ఇక్కడ వధువరులు లేరు, ఒకడే ఉన్నారు. ఎవరైనా సందర్భం బట్టి మాట్లాడతారు. ఎవరైనా Okay, right, ప్రెస్ right. నోట్ విడుదల చేయరు కదా. Correct. అన్నిటికీ అక్కడ మీటింగ్ పిలిచారు కనుక ఆయన సందర్భం బట్టి అన్నాడు. తర్వాత ఇంకో మీరు ఇక రాష్ట్రపతి ఉద్బోధం వల్ల మారుతారా అని మీరు ఒక క్వశ్చన్ వేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలో ఉండి ఈ రెండు పార్టీలు తెలంగాణ రాజకీయ కార్యక్షేత్రంలో కొట్టుకున్నంత కాలం ఈ విభేదాలు ఉంటాయి. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది ఉన్నంత కాలం ఇలాగే ఉంటాయి విభేదాలు. ఎందుకు ఉంటాయంటే ఈ విభేదాలు అనేది ఇందులో కొన్ని వాస్తవికమైన విభేదాలు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ప్రపంచంలో భారతదేశంలో ప్రపంచంలోనే రెండు దేశాలు విడిపోయినప్పుడు ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఇప్పటికి కొట్లాడుకుంటారు. అందువల్ల వివాదాలు కర్ణాటక వర్సెస్ కర్ణాటక మహారాష్ట్ర వర్సెస్ కర్ణాటక మహారాష్ట్ర విషయంలో ఇప్పటికీ విభేదాలు ఉన్నాయి. విభేదాలు కాదు, బంధులు కూడా జరుగుతాయి. బంధులు ఘర్షణలు జరిగాయి. ఇప్పటికి వస్తే మనం చాలా బెటర్ గా ఉన్నట్లు. ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాలు ఇప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి, మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అయితే గొడవ లేదనుకోండి, కానీ గొడవ లేక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయి. తమిళనాడు వర్సెస్ తమిళనాడు కేరళలో ముల్లపెరియార్ కేసు, తమిళనాడు వర్సెస్ కర్ణాటక, తమిళనాడు కేరళలో ముల్లపెరియార్ డ్యామ్ విషయంలో తమిళనాడు వర్సెస్ కేరళ ఉంది. పంజాబ్ హర్యానాల మధ్య రబీ బియాస్ నదుల పంపిణీ వ్యవస్థ, ఈశాన్య రాష్ట్రాల్లో ఢిల్లీకి హర్యానాకు మధ్య యమునా నది జలాల పంపిణీ ఉంది. అందువల్ల ఈ డిఫరెన్సెస్ ఎక్కడ లేదు. తీస్తా నదీ జలాలు పంచుతారని బెంగాల్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల ఈ విభేదాలు కొత్తగేం కాదు. అయితే మారుతారా అన్నప్పుడు ఈ విభేదాల్లో ఉన్న వాస్తవిక అంశాలు ఒకటైతే, దీనికి ఒక రాజకీయ స్వభావం వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పొలిటికల్ పార్టీస్ అధికారంలో ఉన్నప్పుడు, ఆయా రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉన్నప్పుడు సహజంగానే ఇవి మరింత అమ్యునిషన్, అవి పేలుడు పదార్థాలుగా మారుతాయి. కరెక్ట్. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏమిటి ఎట్లా మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు, ఎట్లా విశ్లేషిస్తారు? జనరల్గా ఇప్పుడు నాగేశ్వర గారితో సంపూర్ణంగా ఏకీభవిద్దాం. రాష్ట్రపతి గారు ఇప్పుడు ఇంత దూరం వచ్చి ఏమి మాట్లాడకుండా పోయినా రాష్ట్రంలో ఇంత జరుగుతుంది, 10 రోజులు ఉన్నాడు, కనీసం ఒక ముచ్చటైన ఒక పెద్ద మనిషిలాగా చెప్పలేదు అనేది కూడా మళ్ళీ కథనాలు వస్తుండే. సరే, ఏదో ఒకటి వారు చెప్పినారు. నిజంగా కూడా ఇక్కడ సంశయం ఎవరికి ఉంది అంటే మీరు అంటున్నారు అక్కడే సమక్షంలో జరిగింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే విజయసాయి గారు జై తెలంగాణ జై మహారాష్ట్ర డెఫినెట్ గా ఈ ప్రాంతం వారు ఎవరైనా ఆ రకంగా మాట్లాడు. అయితే మిగతా వాళ్ళు ఎవరు అనలేదు, అది విశేషం. అనరు కదా. ఇప్పుడు జై తెలంగాణ చంద్రబాబు నాయుడు గారిని అనమనండి, హైదరాబాద్ లో అనేవాళ్ళు అంటారు. స్వతహాగా జన్మత తెలంగాణ మహారాష్ట్ర మధ్య బాబ్లీ వివాదం వస్తే విద్యాసాగర్ గారు ఏమంటారా అనేది సమస్య. జై తెలంగాణ జై మహారాష్ట్ర బాబ్లీ గేట్లు తీయాలా పెట్టాలి. కానీ ఒక మంచి కూడా జరిగింది. ఇప్పుడు వారు గవర్నర్ గా ఉన్నందుకే మనకు కొన్ని సమస్య, ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ విషయం లేదా ఇంకో విషయం కొన్ని మంచి జరుగుతా ఉంది. కొంతవరకు ఇప్పుడు మాకు కాళేశ్వరం ఇప్పుడు గోదావరి పుష్కరాలకి వాటర్ బాబ్లీ గేట్లు ఎత్తడం జరిగింది. కొంతవరకు వారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటది. లయేషన్ ఉంది కేసీఆర్ గారికి విద్యాసాగర్ రావు గారి మధ్యలో. కొంతవరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు కేసీఆర్ గారు అంటే ఇద్దరు అభిమానించుకుంటున్నారు ఒకరినొకరు. ఎత్తు పెంచడంలో వారికి ఉన్న ఇబ్బందులు ఈయన స్పృశించడం డెఫినెట్ గా ఇప్పుడు అందరినీ కలుపుకోపోయే తత్వం పెద్ద. మేము బొంతపురుగునైనా ముద్దు పెట్టుకుంటాం తెలంగాణ ప్రయోజనాల గురించి. తెలంగాణ ప్రయోజనాల గురించి ఏ ఎక్స్టెంట్ కైనా పోతాం. మాకు శశభిషల్లో ఇప్పటికే చాలా బొంత పురుగులు పెట్టుకున్నారు. అంటే తెలంగాణ ప్రయోజనాలకు అవసరం ఉన్న మేరకు కొన్ని వ్యతిరేక నిర్ణయాలలో వారి మీద మాకు కొంత ఇబ్బంది ఉన్నా, కొన్ని విధాలలో లాభం జరిగినప్పుడు వాటితో కలిసిపోతాం. సో ఇష్యూ బేస్డ్ పోతాం తప్ప ఒక కరడు కట్టిన సిద్ధాంతంతో ఈ పార్టీ ఇది కాబట్టి మేము అన్టచబుల్ ఉంటాం, మాకు అన్టచబిలిటీస్ లో ప్రాంత ప్రయోజనాలకు ఎందుకు కాదంటానంటే దాంట్లో మీకు టెక్నికల్ గా ఒక క్లాసిఫికేషన్. ఇప్పుడు అక్కడ సంశయం ఎవరు రేకెత్తిస్తున్నారు? హైదరాబాద్ లో మాకు ఇబ్బంది ఉంది,
అని ఒక సంశయం ఏర్పడతా ఉంది. ఆ సంశయిస్తున్న వాళ్ళకి ఆయన ఆన్సర్ ఇచ్చాడు. మీరు ఏమి ఇబ్బంది పడకండి, మీరు సంశయించకండి, హైదరాబాద్ అందరిది, మీరు ఎందుకు భయపడతా ఉన్నారు, మీరు ఎందుకు గగ్గోలు పెడతా ఉన్నారు అని అక్కడ లేని వారి గురించి చెప్పినట్టే. సో ఆ రకంగా కూడా మనం ఆలోచించిన మెసేజ్ అనేది వారు క్లియర్ గా ఉద్దేశించి చెప్పారంటారు. డెఫినెట్ గా ఇప్పుడు డాక్టర్ రోగికి ఎవరి ఇబ్బంది ఉందో వాళ్ళని స్పృశిస్తాడు, లాయర్ ఎవరికి సమస్య ఉందో వాళ్ళని స్పృశిస్తారు, రాజ్యాంగకర్త రాజ్యాంగం మీద ఎవరైతే సంశయం రేకెత్తిస్తున్నారో వారికి ఉద్బోధిస్తారు. ఆ రకంగా ఉంటుంది తప్ప వేరే ఉద్దేశం కాదు. రెండో విషయం, క్లియర్గా కూడా ఈ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 74 అయినా ఆర్టికల్ 163 అయినా గవర్నర్ గారు ప్రెసిడెంట్ గారి విధి విధానాలు, వారి ఇన్వాల్వ్మెంట్, వారు ఏ రకంగా జోక్యం చేసుకోవాలని అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. గతంలో మనం చూసాం, రాయ్ గారు మరి కృష్ణమూర్తి గారు చీఫ్ జస్టిస్ గారు అప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ఇలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పినారు. అసలు ఇంకోటి కూడా ఈ రోజు ఒక్కటి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఉండనుకోండి, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్కి ఒక టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. కానీ హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ పెట్టో, లేకపోతే ఆదిలాబాద్లో పోలీస్ స్టేషన్ పెట్టో, లేకపోతే వరంగల్లో గోవిందరావుపేటలో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అక్కడ ఒక పోలీస్ స్టేషన్ కడుతున్న జ్యూరిస్డిక్షన్ రాదు. ఆ మంత్రి ఆదేశించలేడు కూడా. సో కొన్ని మౌలికమైన సిద్ధాంతాలు మన వ్యక్తిగతంగా ఇబ్బందులు పడి ఈ ఓటుకు నోటు కేసులో ఆయన కొంత ఇబ్బంది పడుతూ ఆ దాన్ని వేరే దిక్కు మరల్చడానికి ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రకటన చేస్తే ఈ రోజు చేయగలుగుతావు, రేపు నీకు అదే ఒక రాష్ట్రాధినేతగా మీరు కూడా ఫేస్ చేయొచ్చు కదా. డెఫినెట్ గా వారికి తెలుసు, రాష్ట్రపతి గారే ఒక రాజకీయ నాయకులు, వారు అన్నట్టుగా నిజంగానే ట్రబుల్ షూటరు, తెలంగాణ ఇష్యూ సంపూర్ణమైన అవగాహన ఉంది, ఆయన విధులేంటో కూడా ఆయనకు తెలుసు. రాష్ట్రపతి గారు ఒక నిర్ణయం కనుక కేబినెట్ తీసుకున్నట్టయితే, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన వ్యతిరేకించిన కాంగ్రెస్ నేతలు ఆ రోజుల్లో ప్రచారం చేసేవాళ్ళు ప్రధానంగా అది మరి రాష్ట్రపతి గారిని ఉద్దేశించి చెప్పొచ్చు లేదు. ఆయన రాష్ట్రపతి గారు అసలు తెలంగాణ బిల్లు మీద సంతకం చేయడానికి సిద్ధంగా లేరు, అందుకనే మేము ధైర్యంగా సమైక్యం అంటున్నాం అని చెప్పి ప్రచారం. వారు ఎందుకు ఈ రోజు వరకు పాలిటిక్స్ లో సర్వైవ్ అయ్యి దేశ అధ్యక్షుడు కాగలిగినారు అంటే వారి పార్టీ అధినాయకురాలు లేకపోతే వారి పార్టీ అధిష్టానం మేరకు వారు నడుచుకుంటారు తప్ప ఆ బౌండరీ ఎప్పుడు క్రాస్ చేయరు. లోపల ఏమైనా డిస్కషన్స్ చేసుకోవచ్చు కానీ టాక్ కూడా వచ్చింది, ఆయన ఒక దశలో పెట్టరేమో అని మేము కూడా విమర్శించాం. ప్రణబ్ ముఖర్జీ కమిటీ చేసినప్పుడు 5 ఏళ్ళు అసలు ప్రతిస్పందించలేదు, కమిటీ మీటింగ్ పెట్టలేదు, ఒక మాకు వ్యతిరేకమైనటువంటి బీహార్ రాష్ట్రం నుండి ఒక మెంబర్ ని తీసుకోవడం, ఈ రకంగా కొన్ని ఉన్నాయి సార్. సిచ్యువేషన్స్ కి అనుగుణంగా మారేటటువంటి అలాంటి పాదరసం లాంటి రాజకీయ నాయకుడు ఎవరు ప్రణబ్ ముఖర్జీ గారు. ఎవరైనా ఆ రకంగా ఒకటి మాత్రం నిజం, రోజు పాదరసం సరిగా వాడితే మెడిసిన్, ఇతర రకాల వాడితే పాయిజన్. అంటే ఇంకోటి కూడా చెబుతారు, అది తెలంగాణ నిర్ణయం డిసెంబర్ 9 డిక్లేర్ చేసిన రోజున ప్రణబ్ గారు లేరు, నేనుంటే అది ఆ నిర్ణయం అట్లా జరిగి ఉండేది కాదని కూడా అన్నారని టాకు మీ ఎంపీలు మీరే చెప్తున్నారు. ఏదేమైనా ఉండొచ్చు, న్యాయం ధర్మం ఎన్నటికైనా గెలుస్తుంది. రైట్. చంద్రశేఖర్ గారు కలవకుర్తి నుంచి లైన్ లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం, చెప్పండి, రాష్ట్రపతి గారి సంభాషణ మీద మీరేమంటారు? హలో హలో సార్, నమస్కారం, మాట్లాడండి. రాష్ట్రపతి గారి సంభాషణ మీద మీరేమంటారు? సార్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి సార్. నమస్కారం సార్, ఇప్పుడు రాష్ట్రపతి గారు ఒక ప్రధానోపాధ్యాయులు సార్. ఆయన చాలా విజ్ఞతతో మాట్లాడాడు. ఆయన మాటలను జాతి మొత్తం గర్వించదగ్గ మాటలు మాట్లాడాడు సార్ ఆయన. ఎందుకంటే మనము ఆయన ఏమన్నాడంటే ఒక చిన్న మాట, దేశాభివృద్ధికి రాష్ట్రాల మధ్య సంబంధాలు బలపడాలి, విభేదాల అభివృద్ధికి ఆటంకం, మన స్నేహితులను మాత్రమే ఎంచుకోగలం, పొరుగు వారిని ఎన్నుకునే అవకాశం లేదు, ఒక జాతీయ సమైక్యతా భావం లోపల ఒక చాలా పెద్ద మాట సార్ అది. అయితే వీటి లోపల ఏంటంటే ఒక 2 నిమిషాలు అవకాశం ఇవ్వాలి సార్. 2 ప్రశ్నలు అడిగి నేను ముగించేస్తాను దీంతో. అయితే ఏమైందంటే ఒక ప్రణబ్ ముఖర్జీ అనేట ఆయన కమిటీ వేసిండు, ఆయన విజ్ఞతతో వివరించలేదా మనకు సంబంధం లేదు, కానీ ఆయన చెప్పిన మాటలు అనేటివి ఈ దేశాభివృద్ధికి ఉపయోగపడాలి అంటే విఘ్నులైన ప్రతి వారు ఆలోచించాలనేది ఆయన చెప్పిన మాటలు. అది ఆయన బాధ్యత ఈ సమయం లోపల, ఇక్కడికి వచ్చిన సమయం లోపల. కానీ ఇక్కడ ఇంతకుముందు సార్ ఏమన్నా అంటే పాదరసం లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు, అంటే పాదరసం లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు రాజ్యాంగబద్ధంగా పాదరసం ఉంటేనేమో ఆ పాదరసానికి ఒక విలువ ఉంటుంది. అది పాదరసం రాజ్యాంగబద్ధంగా లేకపోతే విషయమవుతుందని నాగేశ్వరరావు గారు ఏ విధంగా అయితే అంటున్నారో, జాతీయ సమైక్యతను పెంచుకోవాలంటే రాజకీయ నాయకులు థర్మామీటర్ లో ఉండే పాదరసం ఏ విధంగా పనిచేస్తుందో ఆ రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. వీళ్ళకి ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఏంటంటే గవర్నర్ గారు పనిచేయకపోతే ఆయన తిడతాడు, ఈయన తిడతాడు, ఆయనకు అనుకూలంగా పనిచేయదు, కోర్టులు ఈయనకు అనుకూలంగా పనిచేయకపోతే ఈయన తిడతాడు, ఆయన తిడతాడు, సెక్షన్ 8 అనుకూలంగా పనిచేయకపోతే ఆయన తిడతాడు, ఈయన తిడతాడు. అంటే చట్టం తన పను తాను చేసుకుంటూ పోతుంది అంటాడు,
మళ్ళీ చట్టమే జడ్జిని మారుతామని ఇంకో ఆయన అడుగుతారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతుంటే రాజ్యాంగాన్ని ఎవరు రక్షించాలి? రైట్. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ ను విమర్శిస్తారు. రాష్ట్రపతి ఇంత మంచి మాట చెప్పిండు, ఒకవేళ మంచి మాట చెప్పితే ఆనాడు ఇందిరాగాంధీ కూడా రాష్ట్రపతిని విమర్శించే పరిస్థితి. రైట్. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వాళ్ళకు అనుకూలంగానే రాజ్యాంగాన్ని మాట్లాడుకోవాలనుకోవడం ఏమైందంటే రాజ్యాంగాన్ని ఎవరు మాట్లాడాలంటే రాజకీయ నాయకులు చెప్పారు. బాగా చెప్పారు, ధన్యవాదాలు. రాజమణి గారు సికింద్రాబాద్ నుంచి మరొకరు లైన్ లో ఉన్నారు. రాజమణి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. రాష్ట్రపతి గాని గవర్నర్ గాని రబ్బర్ స్టాంప్ లాగా ఉండకుండా నీతి నిజాయితీలు పెరిగేటట్టుగా, అవినీతి అంతమొందేటట్లుగా ప్రవర్తించాలి. ఇప్పుడు ఉద్యోగస్తులు ఒక లంచం తీసుకున్నట్లయితే వాళ్ళని వెంటనే సస్పెండ్ చేస్తారు చిన్న చిన్న అమౌంట్లకి. అటువంటిది రెడ్ హ్యాండెడ్ గా కోట్లలో ఓట్లు కొనుక్కుంటుంటే ఏం చేస్తున్నట్టు? వాళ్ళు నిజాయితీగా ముందుకొచ్చి విచారణకు అంగీకరించాలి. నేరం రుజువయ్యే వరకు వాళ్ళు దోషులే అవుతారు, నిర్దోషులు కాదు. బయలు వచ్చినంత మాత్రాన వాళ్ళు నిర్దోషి అని లేదు. అసలు ఈ రాజకీయాలు యువతకి ఏం నేర్పిస్తున్నాయి? అవినీతితో కుళ్ళు కంపు కొట్టే విధంగా తయారైనాయి. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళని సరైన పద్ధతిలో ఉండేటట్టుగా గౌరవప్రదమైన పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి గాని గవర్నర్ గాని వాళ్ళని అవినీతిని అంతమొందించేటట్టుగా ప్రవర్తిస్తే వీరందరికీ గుణపాఠంగా ఉంటుందని. బాగా చెప్పారమ్మా. మీ యొక్క ఆవేదనని అభినందించాల్సిందే. ఖచ్చితంగా ఒక సామాన్య గృహిణిగా, ఒక మహిళగా మీరు చాలా బాగా మాట్లాడారు. కరెక్టే. నిజానికి రాజకీయ నాయకులు కానీ పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు ఇటువంటి విషయాలు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ పార్టీలో వ్యక్తిగత సంబంధాలు వీటి ఆధారంగా కాకుండా ఆ కేసు ఆధారంగా జరిగిన ఘటన ఆధారంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోతే మరి చాలా సమాజానికి మంచిది కాదు, రాజకీయ వ్యవస్థకి మంచిది కాదు. సమస్య ఏంటంటే రాజకీయంగా అవినీతి పనులు పనికిమాలలో కూడా గవర్నర్ గా నియమించబడుతున్నారు. అది కూడా జరుగుతుంది. కూడా సమస్య. ఆ వ్యవస్థను పట్టిస్తున్నారు. రాజకీయాల నాయకులను నియమించారు. విద్యాసాగర్ నియమించారు, ఎవరైనా వ్యతిరేకించలేదు. స్టేట్స్మెన్ గా ఉండే వ్యక్తి కనుక ఆయన ఎవరు అభ్యంతరం చెప్పలేదు. కానీ మనకు తెలుసు కదా, చాలా మంది ఐఏఎస్ అధికారులు అవి ఉత్తరప్రదేశ్ లో రమేష్ భండారీ చేశాడు. ఒక్కొక్క రాజకీయ నాయకులు నిన్న కాక మొన్న లోకాయుక్త కార్యాలయం నుంచే అవినీతి జరుగుతుంది. ఎక్స్టార్షన్ రాకెట్, వసూళ్ల రాకెట్ 110 కోట్లు వసూలు చేశారు. వ్యవస్థలనే భ్రష్టు పట్టిస్తున్నారు. రైట్. తులసిరెడ్డి గారు. ప్రణబ్ ముఖర్జీ గారి వ్యాఖ్యలకు ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉంటుంది. ఒకటి భారత రాష్ట్రపతిగా, రెండవది వచ్చేసి ఒక పెద్ద మనిషిగా, ఒక మేధావిగా, సమస్యలు పరిష్కరించే ఒక పెద్ద మనిషిగా ఆయనకు పేరుంది. కాబట్టి డెఫినెట్గా ఆయన వ్యాఖ్యలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఈయన చేసిన వ్యాఖ్యల్లో రెండు ఉన్నాయి. ఒకటి జనరల్, రెండవది స్పెసిఫిక్. జనరల్గా సంబంధించి ఆయన పొరుగును ప్రేమించండి, కలహం వద్దు, కలిసి ముందుకు సాగండి, స్నేహితులను ఎంచుకోవచ్చు, ఇరుపును ఎంచుకోలేము అని బైబిల్లో 10 కమాండెంట్స్ను. ఇది జనరల్గా ఇది దేశాలకు వర్తిస్తుంది. అటు పాకిస్తాన్తో, ఇటు బంగ్లాదేశ్తో, నేపాల్తో, అటు దేశాలకు మధ్య, ఇటు రాష్ట్రాలు, మన 2 రాష్ట్రాలే కాకుండా మనకు ఇంకా మెరుగు పొరుగు రాష్ట్రాలు, దేశంలో అనేక రాష్ట్రాలు. ఇది జనరల్గా అన్నిటికీ వర్తిస్తుంది. సరే, ఈ సందర్భంగా మన గుడికి దృష్టిలో పెట్టుకొని, ఇంకా రెండవది స్పెసిఫిక్గా ఆయన హైదరాబాద్ గురించి, హైదరాబాద్ నగరము ఒక రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ జాతీయ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ కీలక నగరం. హైదరాబాద్కు జాతీయ ప్రాంతం ఉంది. కాబట్టి హైదరాబాద్ గురించి కూడా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునేది ఆ పార్టీకా ఈ పార్టీకని కాకుండా ఓవరాల్గా సమస్య ఉంది కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఇద్దరికీ కొంత హితబోధ చేసినట్టే ఉంది. ఒక్క నిమిషం. ఈరోజు తమిళనాడు గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారి పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం. వారి సందర్భంగా మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గవర్నర్ రోసయ్య గారికి నమస్కారం అండి. ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు రోసయ్య గారు. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నాను. ఆరోగ్యం బాగుంటుందా? బాగానే ఉందండి. ఓకే, జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వారు కూడా మీకు చెప్తారు. అన్న నమస్తే, నా జన్మదిన శుభాకాంక్షలునా. థ్యాంక్ యూ. రైట్. సాడూరు శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ నేత, మాట్లాడండి. మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. నమస్కారం అండి. డాక్టర్ నాగేశ్వర్ గారు, మన తెలుసు కదా మీకు బాగా పరిచయస్తులు. డాక్టర్ నాగేశ్వర్ గారు మాట్లాడతారు, శాసన మండలి మాజీ సభ్యులు. ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అండి. ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీ నేత. నమస్కారం అండి, మీకు జన్మదిన శుభాకాంక్షలు. రైట్. ఆంధ్ర ప్రజలకి, అట్లాగే తెలుగు ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం, రోసయ్య గారు సందేశం చెప్పండి. ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నారు.
ఓకే, ఇంకా మీ రాజకీయ జీవితం ఒక రకమైనటువంటి పరిపక్వ దశకు చేరుకుంది. గవర్నర్ స్థాయిలో వెళ్ళి మీరు ఆ రకమైనటువంటి అనుభూతిని ఏ రకంగా ఫీల్ అవుతున్నారు రోసీ గారు? నేను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే వయసు కూడా నాది కనుక దూరంగానే ఉన్నాను. గవర్నర్ గా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక సవ్యమైనటువంటి పరిస్థితులు నెలకొనేలాగా చూసేటువంటి బాధ్యతతో వ్యవహరిస్తూ ఉన్నాను. ఇది కొత్త అనుభూతి, ఇది కూడా బాగానే సాగుతూ ఉంది. తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో మీరు ఇరు ప్రాంతాలకి చాలా సన్నిహితంగా ఉన్నారు. మీరు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల మీద కానీ వీటి మీద మీరు ఇచ్చే సలహా ఏమండి? ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి పట్ల వాతావరణాన్ని పెట్టుకొని పనిచేయాలి. రెండు రాష్ట్రాలు కూడా వర్తిల్లాలి, కష్టపడాలి, రెండు రాష్ట్రాలు పైకి తీసుకురావాలి, ప్రజలందరూ సుఖశాంతులతో వర్తిల్లాలని ప్రార్థిస్తూ ఉన్నాం. నాగేశ్వర గారు మీరు మాట్లాడతారు. షే గారు మనకి ఇక్కడ తెలుగు ప్రజలకు మరో ప్రణబ్ ముఖర్జీ లాంటి మనిషి. అందువల్ల ఆయన రాష్ట్ర ఆర్థిక నేను శాసన మండలిలో చూశాను, తీవ్రంగా విమర్శించిన ప్రతిపక్ష నాయకులు కూడా రోషే గారిని వ్యక్తిగతంగా గౌరవించేవారు. నేను శాసన మండలికి ఆయన వీడ్కోలు చెప్తూ సమావేశం జరిగినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా రాజకీయాలకు అతీతంగా తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. అందువల్ల ఆ గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్లో రాజకీయ నాయకులు ఉంటే ప్రమాదం అనేవారికి ఇది ఒక సూచన. రాజకీయ నాయకులు ఉంటే ప్రమాదం కాదు, రాజకీయాలు చేసేవారు ఉంటే ప్రమాదం. అందువల్ల రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ప్రణబ్ ముఖర్జీ గారు లాంటి వాళ్ళు కానీ రోషే గారు లాంటి కానీ చాలా విశేషమైన రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు ఉంటే ఇంకెక్కువ ప్రయోజనం. శంకర్ దయాళ్ శర్మ గారు ఉన్నప్పుడు ఆయన గవర్నర్గా చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఐఏఎస్ అధికారి రమేష్ భండారి చెడ్డ పేరు సంపాదించుకున్నారు. అందువల్ల రాజకీయ నాయకులను కాదు, రాజకీయాలు చేసేవారా చేయని వారా అనేది. చాలా మంచి కాలం చేశారు. రోసీ గారు చెప్పండి, మిమ్మల్ని భారతదేశం ప్రణబ్ ముఖర్జీ లాగా మిమ్మల్ని తెలుగు ప్రణబ్ ముఖర్జీ అన్నారు నాగేశ్వర గారు. మీరు ఎట్లా ఫీల్ అవుతారు, ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఎక్కువసేపు మిమ్మల్ని లైన్లో ఉంచడం పద్ధతి కాకపోయినా ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి సార్. అంత పెద్దవారితో నన్ను పోల్చడం సరైనటువంటి మాట కాదు. నాగేశ్వర గారికి ఉన్నటువంటి అభిమానంతో ఆ మాట చెప్పారు. నేను కూడా ప్రణబ్ ముఖర్జీ కానీ మిగిలిన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆదర్శవంతులుగా పనిచేసినటువంటి వారిని మనసులో పెట్టుకుని వారి అడుగుదాడల్లో వారు నడిచినటువంటి మిత్రులను నడిచి ఒక మంచి పేరు తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, చాలా సంతోషం రోసీ గారు. మీ జన్మదినోత్సవం మేము ప్రతి సంవత్సరం మీ జన్మదినోత్సవం చేస్తూనే ఉంటాం. మాతోటి మీరు షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఒకదానికి కూడా మనం అప్రిషియేట్ చేయాలి. గవర్నర్ పదవిలో ఉండి ఒక టీవీ ఛానల్ ఫోన్లో రావడం అనేది ఆయన నిరాడంబరత్వాన్ని కూడా తెలియజేస్తాను. ఇవాళ రేపు మంత్రి అయితేనే మా డిస్కషన్ రమ్మంటే నేను మంత్రైనా కదా అంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో గవర్నర్గా ఉండి కూడా వస్తున్నాడంటే అదే వారి నుండి నేర్చుకోవాల్సింది. నాకు ఇంకొక ఉదాహరణ ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఫోన్ చేశాను, చాలా మంది వెళ్ళి కలిస్తే నేను ఓన్లీ ఫోన్ చేస్తే లేడు, మళ్ళీ కాల్ బ్యాక్ చేశాడు. కాల్ బ్యాక్ చేసి నేను సీఎం మాట్లాడతారండి అని నేను ఊహించలేను. ముఖ్యమంత్రులు కూడా కాల్ బ్యాక్ చేస్తారు, ఆస్ట్రేలియాలో ప్రధానమంత్రులు కాల్ బ్యాక్ చేస్తారంటారు. అందువల్ల ఆయన రాజకీయాల్లో ఆ రకమైన వ్యక్తిత్వం ఉంది కనుక అందరూ గౌరవించారు. వారు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటారు, ఏ పదవిలో ఉన్నా దాంట్లో ఇమిడిపోతారు. ఏ నాయకుడు ఉన్నా వారి కింద సబార్డినేట్గా కూడా ఆ రకంగానే ఒదిగిపోతారు. అందుకే అందరు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి ఎవరైనా మంత్రి ఉన్నారంటే మన రాష్ట్రంలో వారే. ఏ వర్గాలకు అతీతంగా అందరు ముఖ్యమంత్రుల దగ్గర వారు అడ్జస్ట్ అవుతారు, అది గొప్పతనం. రైట్, అది మరొకసారి ధన్యవాదాలు రోసీ గారికి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రాజెక్టులపై జగన్ రియలైజ్ అయ్యి ప్రభుత్వాన్ని సహకరించాలన్న లోక్సభ సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 34% మంది మాత్రం అవునంటున్నారు, 66% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.